అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ కుట్రకు తెరలేపినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకా ట్రంప్ను హతమార్చేందుకు ఒక ఉగ్రవాది వ్యూహం రచించినట్లుగా సమాచారం. గతంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించారు. ఆ మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్తో సంబంధాలున్న ఒక ఉగ్రవాది ఇవాంకాను టార్గెట్ చేసినట్లుగా సమాచారం. ఇవాంకా కదలికలపై నిఘా ఉంచిన సదరు నిందితుడినే భద్రతా సంస్థలు పసిగట్టి కీలక ఆధారాలు సేకరించాయి. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లుగా సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబమే లక్ష్యంగా ఇరాన్ భారీ కుట్రకు తెరలేపినట్లుగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంకాను హతమార్చేందుకు ఒక ఉగ్రవాది వ్యూహం రచించినట్లుగా సమాచారం. గతంలో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ అగ్రశ్రేణి సైనిక కమాండర్ ఖాసిం సులేమానీ మరణించారు. ఆ మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్తో సంబంధాలున్న ఒక ఉగ్రవాది ఇవాంకా ట్రంప్ను టార్గెట్ చేసినట్లుగా సమాచారం. ఇవాంకా కదలికలపై నిఘా ఉంచిన సదరు నిందితుడిని భద్రతా సంస్థలు పసిగట్టి కీలక ఆధారాలు సేకరించాయి. ప్రస్తుతం నిందితుడిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లుగా సమాచారం. న్యూస్ చూస్తున్నాం. దేశంలో ఇంధన మంటలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలతో విరుచుకుపడుతుంది. మెహంగాయ్ మ్యాన్ మోడీ అంటూ మోడీ సర్కార్ను కాంగ్రెస్ ఎండగట్టింది. సామాన్యుడి ప్రజల జేబులను ఈ ప్రభుత్వం నిలువునా లూటీ చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మండిపడుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా కేంద్ర వైఖరిని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రధానమంత్రి మోడీకి దేశంలో ఉన్న కోట్లాది మంది సామాన్యుల కష్టాలు పట్టడం లేదని, ఆయన దృష్టంతా కేవలం కార్పొరేట్ కంపెనీల లాభాలపైనే ఉందంటూ ధ్వజమెత్తుంది. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంకా ఎంతకాలం ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులు కొమ్ము కాస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. దేశంలో ఇంధన మంటలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి.
పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలతో విరుచుకుపడుతుంది. మెహంగాయ్ మ్యాన్ మోడీ అంటూ మోడీ సర్కార్ను కాంగ్రెస్ ఎండగట్టింది. సామాన్య ప్రజల జేబులను ఈ ప్రభుత్వం నిలువునా లూటీ చేస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం మండిపడుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా కేంద్ర వైఖరిని కాంగ్రెస్ తప్పుపట్టింది. ప్రధానమంత్రి మోడీకి దేశంలో ఉన్న కోట్లాది మంది సామాన్యుల కష్టాలు పట్టడం లేదని, ఆయన దృష్టంతా కేవలం కార్పొరేట్ కంపెనీల లాభాలపైనే ఉందంటూ ధ్వజమెత్తింది. సామాన్యుడి నడ్డి విరుస్తూ ఇంకా ఎంతకాలం ఈ ప్రభుత్వం పెట్టుబడిదారుల కొమ్ము కాస్తుందంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. చూస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం నోటీసులు ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మధుసూదన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించేందుకు, ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. నోటీసుల ప్రకారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి త్వరలోనే సిట్ ఎదుట హాజరు కానున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ మరింత వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా దేవరకద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి ప్రత్యేక విచారణ బృందం నోటీసులు ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మధుసూదన్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్కు గురైనట్లు సిట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో పూర్తి వివరాలు సేకరించేందుకు, ఆయన నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. నోటీసుల ప్రకారం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి త్వరలోనే సిట్ ఎదుట హాజరు కానున్నారు. తిరుమలలో భక్తుల క్యూ లైన్లు కిలోమీటర్ల మేర సాగుతున్నాయి. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ శిలాతోరణం సర్కిల్ దాటిపోయింది. భక్తుల రద్దీ ఊహించిన స్థాయిలో పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. క్యూ లైన్లలోకి కొత్తగా వచ్చే భక్తుల అనుమతిని అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. ప్రస్తుతం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు రేపు దర్శనం అయ్యే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేస్తుంది. రేపు ఉదయం వరకు భక్తులు ఎవరూ కూడా క్యూ లైన్ల వద్దకు రావద్దని అధికారులకు సహకరించాలని కోరింది.
తిరుమలలో భక్తుల క్యూ లైన్లు కిలోమీటర్ల మేర సాగుతున్నాయి. ప్రస్తుతం భక్తుల క్యూ లైన్ శిలాతోరణం సర్కిల్ను దాటిపోయింది. భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. క్యూ లైన్లోకి కొత్తగా వచ్చే భక్తుల అనుమతిని అధికారులు తాత్కాలికంగా నిలిపేశారు. ప్రస్తుతం క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు రేపు దర్శనం అయ్యే అవకాశం ఉందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో భక్తులకు టీటీడీ కీలక విజ్ఞప్తి చేస్తుంది. రేపు ఉదయం వరకు భక్తులెవరూ క్యూ లైన్ల వద్దకు రావద్దని అధికారులు సహకరించాలని కోరింది. చిత్తూరు జిల్లా కండ్రిగలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించారు. సంజీవిని కార్యక్రమంలో పాల్గొన్న సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ వైఖరిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీని గొడ్డలి పార్టీగా అభివర్ణిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలే మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గొడ్డలి పార్టీ ఓరవలేకపోతుందని ధ్వజమెత్తారు. గతంలో బాబాయ్ వివేకానందరెడ్డి హత్యపై నారాసుర రక్త చరిత్ర అంటూ తనపై తప్పుడు ప్రచారం చేశారని చంద్రబాబు గుర్తు చేశారు. వివేక హత్య నాటకాలు అంతిమని అడుగుతున్నా, మీ అందరికీ తెలుసా లేదా అని అడుగుతున్నా. వివేకానంద్ ఎవరు హత్య చేశారు తెలుసా లేదా? మీకు తెలుసంటే చేతులు పైకెత్తండి. నిన్నేం మాట్లాడాడు పెద్ద మనిషి చూశారా? నంగా నాచిగా మాట్లాడాడు. నేనే చంపించానని ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు. ఆ రోజు నాటకాలేసి తప్పుడు వార్తలు రాసి రాజకీయ లబ్ధి పొంది మళ్ళా ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కోడి కత్తి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? గులకరాయి డ్రామా జ్ఞాపకం ఉందా మీకు? ప్రజల్ని మోసం చేసే ఎత్తుగడ, దుర్మార్గానికి పరాకాష్ట. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ ఇంటి దగ్గర అప్పజెప్పి అంత్యక్రియలు చేసుకోమనే అరాచకం. అలాంటి వాడికి సన్మానం చేసే నీచ సంస్కృతి ఈ గొడ్డలి పార్టీది. మాస్క్ అడిగినటువంటి కరోనా సమయంలో దళిత డాక్టర్పై దాడి చేయించి వేధించి అతన్ని చంపేసినటువంటి వ్యక్తులు వీళ్ళు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో మసబ్ ట్యాంక్ వద్ద కారు దాడిలో తీవ్రంగా గాయపడిన లాయర్ ఖాజా మొయినుద్దీన్ మరణించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే గుర్తు తెలియని దుండగులు ఉద్దేశపూర్వకంగానే కారుతో బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు హిట్ అండ్ రన్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాల వల్లే పక్కా ప్లాన్తో దుండగులు ఈ హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
హైదరాబాద్లో మసబ్ ట్యాంక్ వద్ద కారు దాడిలో తీవ్రంగా గాయపడిన లాయర్ ఖాజా మొయినుద్దీన్ మరణించారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు విడిచారు. ఆయన ఇంటి నుంచి బయటకు రాగానే గుర్తు తెలియని దుండగులు ఉద్దేశపూర్వకంగానే కారుతో బలంగా ఢీకొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు హిట్ అండ్ రన్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదాల వల్లే పక్కా ప్లాన్తో దుండగులు ఈ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఒక బీసీ సామాజిక వర్గ నాయకుడిని డిజాస్టర్ ప్రెసిడెంట్గా చిత్రీకరిస్తూ కొన్ని మీడియా సంస్థలు తప్పుడు సమాచారాన్ని ప్రచురించడంపై కాంగ్రెస్ పార్టీ బీసీ సంక్షేమ సలహాదారు వి హనుమంతరావు మండిపడ్డారు. సదరు మీడియా ఛానళ్లు నైతిక బాధ్యత వహించి వెంటనే ఆ తప్పుడు వార్తలను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక బీసీ నాయకుడిని టార్గెట్ చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడటం సరికాదని, ఆయనపై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని విహెచ్ స్పష్టం చేశారు. ఆధారాలు లేని తప్పుడు కథనాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలపై కఠిన చర్యలు తీసుకునేలా మీడియా కమిషన్ అధ్యక్షునికి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తామని, దీనిపై వినతి పత్రాన్ని సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. ఎక్కువ కమిటీ వేసిండు. గతంలో కూడా చాలా మందిని మీడియాలో కూడా ఒక కొత్త విధానం స్టార్ట్ అయింది. బిగ్ టీవీ అనే ఛానల్లో పొద్దుటి నుంచి డిజాస్టర్ ప్రెసిడెంట్, హైకమాండ్ వేణుగోపాల్ కూడా ఆయన మీద వ్యతిరేకత ఉన్నాడు. 20 నెలలలో ఆయన చేసింది ఏమి లేదు. కార్యకర్తలు బాధపడుతున్నారు. ఆయన ఎక్కడ జిల్లాలు తిరుగుతలేడు. ఎక్కువ కమిటీ వేసిండు. గతంలో కూడా చాలా మందిని వేయడం జరిగింది. ఇది కొత్త ఆనవాయితీ కాదు. పరిస్థితులను బట్టి కార్యకర్తలకు అవకాశాలు ఇస్తాం. ఎందుకంటే అందరు కూడా పనిచేయాలనేది మా ఉద్దేశం. అందుగురించి ఒక్కోసారి జంబో జెట్ కూడా వేయడం జరిగింది. ఇది కొత్త ఏం కాదు. గతంలో ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్లు కూడా వేసుకున్నారు. దానికి అన్నిటికన్నా నాకు బాధ ఏంటంటే, గాంధీ భవన్ లో ఇంత మంచి అవకాశాలు, అన్ని రూమ్లు ఉన్నాయి, అందరికి ఏది ప్లేసెస్ ఉన్నాయి. యూత్ కాంగ్రెస్ కు ఉంది, ఎన్ఎస్యుఐకి ఉంది, సేవాదళకు ఉన్నది, అందరికీ ఉంది. జలమండలిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని హెచ్ఎండబ్ల్యూ ఎస్ఎస్పీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేస్తుంది. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యూనియన్ ప్రధాన కార్యదర్శి బండి కిరణ్ కుమార్ అధ్యక్షతన ఈరోజు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన యూనియన్ అధ్యక్షుడు నారాయణ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కార్మికులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని, దోపిడీగా మారిన ఏజెన్సీ విధానాన్ని రద్దు చేసి బోర్డు నుంచే నేరుగా జీతాలు ఇవ్వాలని నారాయణ డిమాండ్ చేశారు. సివరేజ్ కార్మికులకు గత సీఎం కేసీఆర్ ప్రకటించిన మేడే కానుకను అందించాలని, తోట కార్మికులకు, తోటి కార్మికులకు జీవో 60 అమలు చేస్తూ వెంటనే నూతన పీఆర్సీని వర్తింపచేయాలని స్పష్టం చేశారు. మిత్రులారా, అందరికి నమస్కారం. నా పేరు నారాయణ. వాటర్ వర్క్స్ లో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని, అదేవిధంగా రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి మాజీ చైర్మన్. ఈరోజు వాటర్ బోర్డులో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యూనియన్ యొక్క జనరల్ బాడీ సమావేశం నేడు ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంఓఎం పద్ధతుల్లో పనిచేసేటటువంటి అన్ని రకాల కార్మికులు, లైన్మెన్లు కానీ, ఎస్టీపీలో పనిచేసే వాళ్ళు కానీ, సివరేజ్ వర్కర్లు కానీ, మీటర్ రీడర్స్ కానీ, గార్డెన్ వర్కర్స్, సెక్యూరిటీ, డిపిఓ, డిఈఓ, మహిళలు, ఇట్లా అన్ని రకాల విధులు నిర్వహించేటటువంటి కార్మికుల యొక్క సమస్యలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల కాలంలో ఎక్కడేసిన గొంగడి అట్లాగే ఉంది. గతంలో సివరేజ్ కార్మికులకు గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1000 రూపాయలు మేడే కానుకగా
అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణాన్ని శాశ్వతంగా పరిశుభ్రంగా ఉంచేందుకు చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. మదనపల్లి పట్టణంలోని అన్విసెంట్ కోడల నుంచి బెంగళూరు రోడ్డు బస్ స్టాప్ వరకు కూడా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో కలిసి కలెక్టర్ జేసీ స్వయంగా చెత్తాచెదారాలు తొలగిస్తూ పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మదనపల్లి పట్టణంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు. వచ్చే 4 వారాలకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయనున్నట్లుగా తెలియజేశారు. ఇక పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పోలీసులు కాటన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసు బలగాలు అకస్మాత్తుగా ఇళ్లు, వాహనాలను సోదా చేశాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ విస్తృత తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్లో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 81 ద్విచక్ర వాహనాలను, ఒక ఆటోను, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా యువత గంజాయి వంటి మహమ్మారి బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని డీఎస్పీ తెలిపారు. ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా రవాణా జరుగుతున్నట్లు సమాచారం ఉంటే వెంటనే 112 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. మన దేశంలో ముఖ్యంగా యువతలో మారక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతుందని మరియు ఇది ఆందోళన కలిగించే విషయమని మేము గ్రహించాము. మా పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఈ సత్తెనపల్లి టౌన్లోని కొత్తపేట పరిధిలో ముందుగా ఉన్న సమాచారం మేరకే ఆ కార్నర్ సెర్చ్ ఆపరేషన్ సుమారు 110 మంది ఆఫీసర్లు మెండతో ప్రతి ఈ వార్డులు 2 వార్డులు ఉన్నాయి. ఇక్కడ ఈ 2 వార్డుల్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా సుమారు 81 రికార్డులెస్ 2 వీలర్ వెహికల్స్, అలాగే ఒక కారు, ఒక ఆటో సీజ్ చేయడం జరిగింది. ఈ సీజ్ చేసిన 81 మోటార్ సైకిళ్ళు, కారు, ఆటో వాళ్ళు ఎవరైనా సాయంత్రం లోపు రికార్డ్స్ కనుక ఉంటే తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో చూపించినట్టయితే వాటిని వెరిఫై చేసి పంపిస్తాము. ఈరోజు చూపించకపోతే సోమవారం కోర్టులో పెట్టడం జరుగుతుంది. అన్ని వెహికల్స్ దొంగ బండ్లుగా పరిగణించి ఆ బండి కొన్ని పేర్లు లేని, నేమ్స్ లేని, అడ్రస్ లేని ఉన్న ఇబ్బందులు వాటన్నింటికి సమాధానం ఆ పర్సనే చెప్పారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డుపైకి వచ్చి పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. సకాలంలో ఐకేపీ కేంద్రాల దగ్గర ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని రైతులు మండిపడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద లారీలు కొరత వేధిస్తుందని, దీనికి తోడు రైస్ మిల్లర్లో ధాన్యం దిగుమతి చేసుకోవడంలో తీవ్ర జాప్యం జరుగుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని, దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఎత్తున నినాదాలు చేశారు. నిరసనలో భాగంగా రైతులు రోడ్డుపైనే ధాన్యానికి నిప్పు పెట్టి తమ నిరసనను వినూత్నంగా చాటారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇబ్బంది కాలేదు. రైతులకు 15 రోజులు ఇంతవరకు కూడా కాంటాక్ట్ లేదు. ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ రేపు ఎల్లుండి అంటున్నారు. మాకు పంట పండించినప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. ఇప్పుడు చాలా రైతులకు ఇబ్బంది ఉన్నది. మళ్ళీ రేపు లేదు ఎల్లుండి రోని మళ్ళీ వర్షాలు పడుతుంటే ఉన్న ఒళ్ళు కూడా రోడ్ల పండి కొట్టుకుపోతాయి. ఈ చేసిన కష్టం కూడా రైతులు పెట్టుబడి కూడా వెళ్ళటట్టు లేదు. కానీ రైతులకు ఏదన్నా మేలు చేసి మాకు ఇవాళ రేపట్ల కాంటాక్ట్ పెడితేనే మంచిది. లేకపోతే మాత్రం మీరు కాదంటే మేమనే ప్రైవేట్ కైనా అమ్ముకుంటుంది కదా. మీరు ఆపత్తి పెట్టి మేము ఈ రేటు కొట్టమని చెప్పి తీసుకెళ్ళి ఊళ్ళ మీద వస్తుంది. వీడికి ముట్రేసుకోలేకెళ్ళి సంగపూర్ రోడ్లకు వచ్చి రోడ్ల మధ్య ఆనే ఉన్నాయి. మార్కెట్లో ఒక బండి కాలేదు. 3 రోజులకు కూడా ఒక బండి కాలేదు. ఒక లారీ పంపిస్తే రోజు 10 లారీలు పంపించిన కావు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ ఏఎంసీ చైర్మన్ల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. గత 2 రోజులుగా బీఆర్ఎస్ రాష్ట్ర సోషల్ మీడియా వేదికగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడు పబ్బు రాజుపై చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్ నాయకులు ఖండించారు. ఈ సందర్భంగా తాము నీతి నిజాయితీకి నిలువెత్తు రూపమైన రాజగోపాల్ రెడ్డి అడుగుజాడలో నడుస్తున్నామని పబ్బు రాజు చెప్పుకొచ్చారు. ఆయన ప్రతిష్టకు భంగం కలిగించే పనులు చేయబోమన్నారు. రాజకీయంగా ఎదుర్కొనలేకే బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉన్నటువంటి మునుగోడులో సంబంధించినటువంటి ఎవరైతే దీన్ని పోస్ట్ చేసి డిలీట్ కూడా చేసిర్రు. వాళ్ళ మీద స్థానిక ఎస్హెచ్ఓకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మేము దీనికి సంబంధించి ఎస్ఓటీ ఉన్నది ఒకటి, సత్యయ్య గారని గతంలో మన దగ్గర ఏసీపీగా చేసిన ఆయన దీని ఎస్ఓటీ ఇన్ఛార్జ్. అక్కడ శివకుమార్ గారని అక్కడ అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మేము మాట్లాడినాం, కంప్లైంట్స్ కూడా పంపించినాము. వాళ్ళ మీద కూడా కంప్లైంట్స్ ఇస్తున్నాము. ఈ తెలంగాణ వార్తలు అనే దాని మీద వీళ్ళు మొన్న నైట్ లో 10:29 ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. మొన్న నైట్, నిన్న పొద్దున ఫేస్బుక్ లో, ఎఫ్బీలో చేశారు. గుంటూరు నగరంలో శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ పనులను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పరిశీలించారు. మాజీ మేయర్ రవీంద్రతో కలిసి ఉదయం క్షేత్రస్థాయికి వెళ్లిన మంత్రి పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా వంతెనకు ఇరువైపులా అవసరమైన 38 పునాదుల పనులకు గాను ఇప్పటికే 30 పునాది పనులు విజయవంతంగా పూర్తయ్యాయని మంత్రి పెమ్మసాని తెలిపారు. ప్రస్తుతం మరో 2 పునాదుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని, మిగిలిన 6 పునాదుల పనులు కూడా అతి త్వరలోనే ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. రెగ్యులర్గా రివ్యూస్ తీసుకొని అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో అవన్నీ తొలగించే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా 38 ఫౌండేషన్స్లో 30 అయిపోయినాయి, 2 ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఒక 6 స్టార్ట్ అవ్వలేదు. అవి రైల్వే స్మాల్ ఇష్యూస్ ఉండటం వల్ల అవి కూడా అన్నీ క్లియర్ చేస్తున్నారు. అవి కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఈ ఫౌండేషన్స్తో పాటు ఇప్పుడు మీరు చూస్తే 3 పిల్లర్ క్యాప్స్ అయినాయి. ఇటు ఒక 3 ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వీటితో పాటు ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఒక 20 రోజులు వర్క్ లేట్ అయింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్ నుంచి రావటం వల్ల ఒక 20 రోజులు వర్క్ లేట్ అయింది. ఈ రోజున సైట్లో ఇంతకుముందు 50 మంది పనిచేసేవాళ్ళు, ఈరోజు 70 మంది, ఎంతమంది 70 వచ్చారు. ఇంకొక వారం రోజుల్లో ఇంకొక 30 to 40 వస్తారు కదా. మినిమం 100 మెంబర్స్ ఉండే విధంగా చూసుకొని, ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్స్లో సాధ్యమైనంత తొందరగా ఇది కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా కొన్ని ల్యాండ్ ఎక్కడెక్కడైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోతుంది. ఈఎన్ ఇచ్చేసారు. అది కూడా ఇంకొక 1.5 monthలో ఒక కొలిక్కి వస్తుంది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా. అయితే అది బ్రిడ్జికి ఏమి అడ్డంకు కాదు, కానీ పక్కన సర్వీస్ రోడ్లకి వీటికి ఇబ్బంది అవుతుంది. విజయనగరం జిల్లా బొబ్బిలిపట్నంలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే బేబీ నాయన ప్రారంభించారు. ఒక రాష్ట్రం ఒక పరిశుభ్రత లక్ష్యం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ శానిటేషన్ డ్రైవ్లో మున్సిపల్ అధికారులతో కలిసి ఆయన స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 వారాల పాటు ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిరంతరాయంగా సాగుతుందని తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని పలు వీధులు, సచివాలయ పరిధిలోని ప్రాంతాలను ఆమె స్వయంగా సందర్శించి పరిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రతకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లుగా కలెక్టర్ సంజనా సింహ ప్రకటించారు. చెత్త ఎక్కువగా పేరుకుపోయిన ప్రాంతాలను, రహదారులను గుర్తించి వాటిని రెడ్ జోన్, ఎల్లో జోన్లుగా విభజించామని, వారం రోజుల వ్యవధిలోనే ఈ జోన్లని పూర్తి స్థాయిలో శుభ్రపరిచేలా ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. అలాంటి స్పాట్స్ మీరు ఐడెంటిఫై చేసి చెప్పాలి. ఈసీలో అడుగుతాను వార్డ్ వైజ్ ఎన్ని ఉన్నాయి, దానికి ఒక రూట్ మ్యాప్, ఎవరు వెళ్ళి ఎప్పుడు క్లీన్ చేస్తారు, ఎప్పటి వరకు అది అయిపోతుంది అని చూపెట్టి కాదు. ఒక నిమిషం అమ్మ, మనం చూసి వస్తాం.
బాగానే ఉంటుంది, మళ్ళీ సాయంత్రం 6 ఇప్పుడు రాత్రికి అంతా ఖాళీ చేసుకుని వెళ్ళినప్పుడు వేస్ట్ ఎట్లా పడేస్తారు? డస్ట్బిన్ వేస్తున్నారండి, అక్కడ ఉన్నారు. ఈలో కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి ఏలూరు జిల్లా జగ్గారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో గత 3 రోజులుగా అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తుండటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు ఏలూరు జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు, ధర్నా నిర్వహించారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. దేవులపల్లి గ్రామంలో గత 3 రోజులుగా కరెంటు లేకపోవడంతో తాగునీటికి కూడా ఇబ్బందిగా మారిందని, ఉక్కపోతతో చిన్నపిల్లలు, వృద్ధులు నానా అవస్థలు పడుతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరైన స్పందన లేదని, ఇక్కడ పనిచేసే లైన్మెన్లు వేరే గ్రామాల్లో ఉంటూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు.